ప్లే పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తాది, పిచ్చ పాట వస్తాది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తాది, బెస్ట్ ఊపు వస్తాది. రాగే నా రాకాసి నువ్వే బయటేసి అట్టా దోపేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప రారో రారో నా శివకాసి అగ్గిరాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోదే పోదే పప్ప టాపులేసి పోదే పోదే పప్ప. ఈ జబర్దస్త్ ఎపిసోడ్ స్టార్ట్ చేయాలంటే ఏం చేయాలి? మన జబర్దస్త్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. ప్లీజ్ వెల్కమ్ ది ఎవర్ గార్జియస్ ఎవర్ రోజీ రోజా గారు. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు కొడక ముక్కు మీద పెట్టుకుంటే రోడ్డు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్ట దిద్దుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి. Now it's time to welcome our very own laughing star, Tower Star Nag Babu garu. ఈ రోజు పానకంలో పుడక థీమ్ తో నవ్వించడానికి మన టీమ్ లీడర్ రెడీగా ఉన్నారు. పెళ్లికి వెళ్ళేటప్పుడు పానకంలో పుడకని తీసుకుని వెళ్తున్నాడు మన శ్రీను. మరి ఆ పెళ్లి జరుగుతుందా లేదా చూద్దాం. లెట్స్ వెల్కమ్ గెట్ అప్ శ్రీను along with his team. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని అందేన బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే పెళ్లి పనులు ఎంతవరకు వచ్చాయి? విజయవాడకి వచ్చాయట్రా. అదేంటి? అదే పెళ్లికి పళ్ళు ఆటించాం వస్తున్నాయి 100,000. నేను తినే పనుల గురించి కాదు, జరిగే పనుల గురించి. మన క్లారిటీ చెప్పాలి. అంటే ఎవరికి అర్థం అవుద్ది? సరే పంతులు చెప్పావా మరి? చెప్పాను రా. ఓకే ఓకే, మరి ఏమంటున్నాడు? 5,000 అడుగుతున్నాడు. అదేంటి లాస్ట్ టైం 3,000 ఇచ్చాం కదా? లాస్ట్ టైం 3,000 ఇచ్చా మనస్పోతే మంతలు చాలు. అందుకే మీ ఆవిడ ఇంకోటి లేచిపోయింది కదా. అదే ముందు చెప్తాను, 4,000 కంటే ఎక్కువ నేను. మళ్ళీ ఇంకో ఆర్డర్ లేచిపోద్ది సరే. సరే 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 చూసుకొని చెప్పొచ్చు కదా రేట్. ఓకే ఓకే ఓకే. అవును అవును. ఊళ్ళో అందరూ చెప్పేసావు మరి? ఊళ్ళో అందరూ చెప్పలేదు. ఎందుకు? మరి ఊళ్ళో చెప్తే ఊళ్ళో ఉంటారు కదా. అదే ఊళ్ళో ఉన్న చుట్టాల గురించి మాట్లాడుతాను. అందరూ చెప్పి వచ్చేస్తాను. పెళ్లి కూడా తరపున ఏమంటున్నారు? కట్నం కొడుతున్నారా? దేనికి? అదే జాబ్ ప్రమోషన్ వచ్చినట్టుగా అందుకే కట్నం కొడుతున్నారు. అబ్బాయికి ప్రమోషన్ వచ్చి శాలరీ పెరిగితే కట్నం కొడుతున్నారా? కదా అమ్మాయికి 3 నెలలు మనం చెప్పేమేంటి కట్నం తగ్గించామా? బాబాయ్ గారు, బాబాయ్ గారా? రాజమండ్రి. రాజమండ్రి మన వెంకటేశ్వర గుడి ఉంది కదా? వెంకటేశ్వర గుడి గుర్తురాడు చెప్పు మళ్ళీ. వెంకటేశ్వర గుడి ఉంది కదా? ఉన్నది. దాని పక్కన ఇంకో వెంకటేశ్వర గుడి ఉంది కదా? దానికి ధ్వజస్తంభం ఉంది కదా? గుడిలో దోస్తామా? దాని ఆపోజిట్ లో గర్భుడు ఉంటది కదా? గర్భుడు ఉంది. లోపల శటకోపం పొట్టు పెడతారు పంతులు. లాస్ట్ లో ప్రసాదం ఇస్తాడు. చెప్పు తీసుకొడతాను. ఎవడు చెప్పు? గుర్తుపట్టలేదు ఇంకా? గుర్తుపట్టలేరా? బాబాయ్ గారు అబ్బాయినే. బాబాయ్ గారు అబ్బాయి? వెంకటేశ్వర చిన్నానా 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 చిన్న అబ్బాయి నేను. సరే సర్లే, ఎక్కడో పిల్లి ఎడలో మర్చిపోయి ఉంటాను. మావయ్య గారు బాగున్నారా? మావయ్య గారు ఏంటి బాబాయ్ మావాటి ఇద్దరు అనామలం. అవునా? సరే చిన్న గారు బాగున్నారా? బాగున్నాను బాగున్నాను. పిన్ని గారు ఏం చేస్తున్నారు? పెళ్లి గారు ఇంకా మీ పిన్ని గారండి బాబా. మా పిన్ని గారు దానికేంటి ఏక సూపర్ బాగుంది. అలా అనకూడదు పిన్ని గురించి, తప్పు. చంపలేసుకోండి. కొత్తగా ఉంది అసలు పెళ్లి. రేపేనా పెళ్లి? కాదు బాబు, నాకు ఎవరు ఇంకా నువ్వు గుర్తు రావట్లేదమ్మా. నేను గుర్తు రావట్లేదు నీకు? మన పుల్లారావు గారు ఉన్నారు కదా? పుల్లారావు గారు
లేదు ఏంటి పుల్లారు ఉన్నాడు 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 అయితే ఏంటి నేను అదే చెప్తాను మా పుల్లారు ఉన్నాడు మా ఊర్లో అంటున్నా ఎవరు నువ్వు పుల్లారా గారు ఈ పెళ్ళి గొడవ ఎందుకు కానీ నువ్వు మూలాడు పనులు చూసుకొని భోజనం చేస్తారే పెళ్లి కూతురు తరపున ఏమన్నారు తెలుసా మీకు ఏమంటున్నారు పెళ్లి కొడుకు తరపున మొత్తం బెప్పంగాళ్ళు అనవసరం ఈ పెళ్లి సంబంధం ఓకే చేసుకున్నాం ఆ శేషు గారిని పెళ్లి చేసుకున్న బాగుండేది అన్నారంటే మీరేం చెప్పదలుచుకున్నారు మీ తరపున చెప్తాను అంత మాట తెలుసా మీరు రేపు నుంచి మీరు స్కిట్లు చేసి జబర్దస్త్ చేయడం మానేస్తారు అంత మాట అన్నారు ఆగండి బాబా మీకు డైలాగ్ లేవు చెప్పారు కదా ఎవరో తెలుసండి పెళ్లి కూతురు తరపున మొత్తం వేస్ట్ గాళ్ళు అది మొత్తం లేడీ గెటప్ సన్నీలో ఉంది పెళ్లి కూతురు అయిపోయి రెండు తెలుపు ఆగండి బాబు మీరు ఆగండి ఎందుకు అలాగా కొట్టుకుంటారా ఎందుకు కొట్టుకుంటారా ఎందుకు కొట్టుకుంటారు మీరు నువ్వు ఎంతకి ఎవరి తలకు నాకు గుర్తు రావట్లేదురా చూస్తాము గుర్తొచ్చింది మరి సరే సరే రాత్రి అయిపోతుంది అందరు పడుకోండి మరి పడుకో భోజనం చేసి అందరూ పడుకోండి 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 దొంగబాబు లై దీని వయసుకి నగలకి సంబంధం ఉందా ఐ లవ్ యూ సీను ఒక్కసారి హగ్ ఇవ్వ ప్లీజ్ పోయినసారి కూడా ఇలాగా హగ్ ఇచ్చా వెళ్ళిపోయాం నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా ఎప్పుడు ఇంతే మళ్ళీ ఎప్పుడు వస్తావో ఏంటో మళ్ళీ పెళ్లి చేసుకుంటూ వస్తాను దీన్ని నిద్రలేసి అలవాటు ఉందేమో కొంత చూసి దీన్ని నగలని అక్కడ దాసి బంగారం అంతా ఎక్కడ దాసేయాలి ఇది కరెక్ట్ కాదు తెలుసండి మామూలుగా ఏంటంటే ఏం పని లేదని మరి ఏం చేస్తాం పెళ్ళి అంటే నూరేళ్ళ పంట తర్వాత అంతా మంటే కదండి 7 జన్ల బంధం అర్థమైందా నిద్ర లేచి అలవాటు ఇడికి ఒకసారి లేకండి ఒకసారి లేకండి ఈయన పెళ్లి కూతురు తరపున కదండి మీరు పెళ్లి కొడుకు తరపు కదండి అవును ఈ అమ్మాయి ఎవరన్నా మీ తరపే కదా అవును ఏంటి మా అమ్మాయి మీద చేసి పడుకున్నావు ఈ రోజు మీ అమ్మాయి పక్కన పడుకున్నారండి రేపు పొద్దున్న పెళ్ళైన తర్వాత పెళ్లి కూతురు అమ్మాయి పడుకుని లేకండి ఆగండి బాబు ఆగండి ఈయనకి నిద్ర లేచి అలవాటు ఉంది అందుకే వచ్చి పడుకున్నాడు ఈయనకి ఏమైనా కావాలని పడుకున్నాడండి ఏమి లేదని అంత తమాషాగా అంత పడుకోండి ఏం కాదండి మళ్ళీ మన గొడవలు ఏంటంటే ఎందుకు ఎవరి తలగా నువ్వు ఎందుకు నేను తెలీదా రాజమండ్రి బాబాయ్ రాజమండ్రి బాబాయ్ ఎవరు తెలియదండి రాజమండ్రి చిన్న తెలుసా పడుకోండి వీడు కూడా నిద్రలో లేచి అలవాటు ఉందేమో ఏంటి సార్ ఏమన్నారు అంటే తెల్లారడానికి ఇంకెంత టైం ఉందని చెప్పి అడిగానండి నాకేం తెలుస్తుంది ఈ ఊరు మాది కాదు కదా కొంచెం జరగను బాబా ఎవడన్నా రాయిత కొడింది రాయిత అండి ఇంకెవరు కొడతారండి పెళ్లి కొడుకులు తరపు అనుకుంటా ఆడి నన్ను కొడతాడు ఏదో పరాచకాలు కానీ ఏం చేస్తాం మనోళ్ళే కదండి మనకెందుగా పరాచకం వస్తే బ్లడ్ వచ్చేలా కొడతారా ఏంటి పోన్లేండి మళ్ళీ ఏముందో దాంట్లో పడుకోండి
ఎవరండి రాళ్ళు కొడుతున్నారు? ఎవరండి రాయితో కొట్టారు? ఇంకెవరండి మన పెళ్లి కూతురు తరపాలనుకుంటా. వాళ్ళు ఎందుకు కొడతారు? ఏవో పరాచకాలు ఏం చేస్తాం. ఏంటో గొడవ ఏంటి కాదు, మనసులో పెట్టుకుని ఉంటారు. పడుకోండి పడుకోండి, గొడవలు ఏమవుతారు, పడుకోండి. సరే సరే. ఎవడరా రాయితం కొట్టింది? ఎవడరా రాయితో కొట్టింది? నేను రాయితో కొట్టారా? నువ్వే కదా రాయితో కొట్టింది. ఇప్పుడు ఎవడరా పరాజకాలంటే రాళ్ళతో కొడతారా మీరు? ఎందుకు కొట్టడం ఎందుకు చెప్పండి, మామూలు కొట్టడం ఎందుకంటే రాళ్ళతా. నువ్వు రాయితో నన్ను కొట్టావా? నేను కొట్టలేదు. నేను రాయితో కొట్టలేదు. నువ్వు నన్ను కొట్టక నేను నిన్ను కొట్టక ఎవడు కొట్టినట్టు? నిన్ను ఎవడు లేపాడు కొట్టావని? పచ్చ సొక్కవాడు నన్ను ఆడలేపాడు. అంటే పెళ్ళిలో పానకలో పొడికి ఆడేమాట. ఆడు మళ్ళీ వస్తున్నావు, అందరూ పడుకుంటారు. చెప్తాను. ఎలా అనిపించింది చెప్తున్నది, కన్ఫ్యూజన్ క్లియర్ గా ఉంది. ఎవడో ఒక మధ్యలో ఒకడు దొంగ వచ్చేసి ఆడావిడిలో ఏదో వాడు అడ్వాంటేజ్ పొందామని చూస్తాడు. అది బట్ బాగుంది స్కిట్. గుడ్ గుడ్. రోజా గారు, సీను ఈ స్కిట్ లో నువ్వే హైలైట్. ఇక్కడ స్టార్టింగ్ మాస్ డాన్స్ తో ఎంటర్ అయ్యావు, సడన్ గా రాజమండ్రి స్లాంగ్ లో వెళ్ళిపోయావు, సడన్ గా ఏదో పుల్లలు పెట్టావు, సడన్ గా దొంగ అయిపోయావు. బాగుంది, ఎక్కడికక్కడ వేరియేషన్స్ చూపిస్తూ వెళ్ళావు. బాగుంది, వెరీ నైస్, కలర్ఫుల్ గా ఉంది. కాపురాలు చల్లగా ఉంటే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు కొందరు. అలాంటి కొందరు షేకింగ్ శేషు స్కిట్ లో పానకంలో పుడకల్లా వచ్చేస్తున్నారు. సో ప్లీజ్ వెల్కమ్ షేకింగ్ శేషు అలాంగ్ విత్ ది స్టేజ్. వస్తాడు నారాజు ఈ రోజు, రానే వస్తాడు నెల రాజు ఈ రోజు, కార్తీక పున్నమి వేళలోన కలికి వెన్నెల కెరటాల పైన. ఎక్కడా నా ప్రతి ఎక్కడ లేడే? వచ్చేలోకి ఒక పాట పడతాను. ఎవరే ఈ వ్రణములోన, ఎవరే ఈ వ్రణములోన వేరుపరిచారే లలనా, ఎవరే ఈ వ్రణములోన, ఎవరే ఈ వ్రణములోన, ఎవడున్నాడే లలనా నేను తప్ప నీకు, ఎవడున్నాడే లలనా నేను తప్ప నీకు. అట్లయితే మరొకసారి ఎవరే ఈ వ్రణములోన, ఎవరే ఈ వ్రణములోన. వేణు స్కిట్ అనుకున్నావే? శేషు స్కిట్. వ్రటులనే వ్రటులనే కాదే, అటులనే. వ్రదే 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 వ్రదే. నీ భాష తగలయ్యా. స్వచ్ఛమైన భాషను తీసుకెళ్లి రేష్మిలా తగలేస్తావేంటే? ప్రతి ఎవరు నాకు తెలియదే. నీకు తెలియదా? తెలియకపోతే నీ భాష నాకు వచ్చేస్తుంది. దరిద్ర కొట్టు మహా, నువ్వు దిక్కుమాల రా భాషతో మాట్లాడి నా ప్రాణం తోడేకు. ప్రేమి అనుకోవద్దండి, మీరంటే నాకు పంచ ప్రాణాలు. ఏంటదే? పంచ ప్రాణాలు. పంచ కాదే, పంచ ప్రాణాలు. వ్రదే 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 వ్రదే. నీ ముఖం మండో అది కాదే. నువ్వు రావతుతో నన్ను ఇబ్బంది పెడుతున్నా ఎందుకో గాని నిన్ను వదిలి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతున్నానే. నాకు కూడా అదే అనిపిస్తుంది. నిన్ను విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను నేను. నీ మొహం మండ బ్రొక్కలా లేదు, బ్రొక్కలా ఉంది. ప్రేమది 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 ఒక్క అనవే. మొహం మండ, నాకు ఎక్కడ దొరికేవే నువ్వు నాకు. అవును, ఇంతకీ మీ నాన్న నాటకాలు వేసేవాడా? ఓ నాయనో, అర్థం మారుతుంది దరిద్రం. ఏమండి చెప్పు. మీరు చాలా బాగా పాటలు పాడతారు కదా, నా కోసం ఒక్క పాట పాడకూడదు? నువ్వు ఆ రావత్తులు తీసి మాట్లాడితే నేను పాడగలను. బ్రొక్క పాట కాదే. అంటే ఒక్క పాట పాడండి. ఎంత చక్కగా తెలుగు మాట్లాడేవి. అలా మాట్లాడినందుకైనా సరే నీకోసం నాకు పాడాలనిపిస్తుంది. సరేనా? నేస్తమా నేస్తమా నువ్వై కోయిలై వాలతానంటే తోటల మారనా నీకోసం. నవ్వారా? ఎవరు? నాగప్రభు గారు. ఈ పాటకు ఆయన ఎందుకు నవ్వుతారే? నవ్వు రావాలి పాట పాడితే. దీన్నే ఒకసారి కామెడీగా పాడి చూపించు. కామెడీగా? కామెడీగా. నేస్తమా నేస్తమా నువ్వై కోయిలై వాలతానంటే తోటల మారనా నీకోసం. నవ్వారా? అలా పాడితే నవ్వరు, నేను పాడతాను. విట్రమ్ము
ఎంత చక్కగా పాడతారు, ఎంత చక్కగా నవ్వుతారు. ఒక్కసారి చూడు. వ్రేస్త్రమో వ్రేస్త్రమో నీవి ప్రాణమై వ్రోలి త్రోనంటే తోటలో మ్రోరనో కోసం. ఇది పాట. ఆ పాటలో కామం ఎక్కడుంది? పాటవేంటి? అలా పాడితేనే పాటకు ప్రెప్ వస్తుంది. ప్రెప్పు రాబాస్ తగలయ్యో. ప్రెప్ కాదే, పెప్ పెప్ అనాలి. ఏదో ప్రూవ్ పడింది కదా. నువ్వు నన్ను ఇంత ఇబ్బంది పెడుతున్నా కూడా ఏమిటో మన ఇద్దరి మధ్య ఈ అన్యోన్యత తగ్గట్లేదు ఏమిటి? నేను అదే అనుకున్నాను. నువ్వే ప్రణేశ్వర వృంతలో. ఏమండి ఈ ఆనందమైన సమయంలో ఒక్క పాట పాడదామా? మళ్ళీ పాట? పాట పాడాలి నా కోసం. సరే ఏడు. ఎవరే ఈ వనములోన ఏది పరిచారే లలనా, ఎవరే ఈ వనములోన ఏది పరిచారే లలనా, ఎవరే ఈ వనములోన ప్రేమైందండి. ప్రేమైందండి. నడుము పట్టేసిందే. అబ్బో ఒక్క నిమిషం. దీని అంతటి కారణం నేనే కదండి. నన్ను క్షమించండి. మీ ఆనందం కోసం నేను ఒక మృద్దు పెట్టనా? మృద్దు కాదే, ముద్దే. సరస్వతి వదిన గారు. ఏమిటి వదిన గారు? వదిన గారు చీర చాలా బాగుందండి. పంచదార నిండుకుంది ఇంట్లో, ఆయనేమో ఇంట్లో లేడు. కొద్ది పంచదార ఇస్తారా? ఇంత చిన్న విషయానికి వింతదా? ఇస్తాను రెండు. వదిన గారు మంచిది. అన్నట్టు వదిన గారు పానకం లోపలలాగా పుల్ల పెడుతున్నాను అనుకోకపోతే ఒక చిన్న విషయం అండి. చెప్పండి. అన్నయ్య గారు రేష్మి వెనకాల పడుతున్నారటండి. ఈ విషయం నేను చెప్పానని ఎవరితో అనకండి. చెప్పండి మీరు. నువ్వు వెళ్ళు. అయినా ఎవడెలా పోతే నాకేంటి? ఏమండి ఏమండి ఏమిటి? ఇదేమిటి? బయట నుంచి వచ్చి నన్ను కొట్టు నువ్వేడుస్తావేంటి? ఇది నీకు న్యాయమా? ఏమైంది? ధర్మమా? నువ్వు అలా చేయడం తప్పు కదా. అలా చేయడానికే కదా పెళ్లి చేసుకున్నాను. నన్ను కాదు, వేరే వాళ్ళని అలా చేయడం తప్పు కదా. వేరే వాళ్ళని అలా చేశానా? ఏమిటి వేరే వాళ్ళు ఎవరు? ఆ రేష్మి వెంట తిరుగుతున్నావా లేదా? రేష్మి వెంట నేను తిరుగుతున్నానా? ఎవరైనా నీకు చెప్పింది? ఎవరైతే నీకెందుకు తిరుగుతున్నావా లేదా? ఆలోచించడానికి కూడా అర్థం ఉండాలి. నా వయసు ఎంత? 54. రేష్మి వయసు ఎంత? 24. మరి ఎంత దూరం చేస్తుంది నేను తిరగడం ఏంటే? అవును కదా, అవసరంగా ఆలోచించాను. ప్రేమండి, సారీ అండి. కూర్చొని ఈ బాధ పోవాలంటే, ఈ బాధ తగ్గాలంటే, ఈ ఆనందమైన విషయంలో మనం ఏం చేయాలంటే ఒక పాట పాడాలి. మళ్ళీ పాట? నా వల్ల కాదు. పాడాలి నా కోసం. నడుము విరిగిపోతుంది. పాడాలి నా కోసం. రండి. ఎవరే ఈ వనములోన ఏది పరిచారే లలనా, ఎవరే ఈ వనములోన. మీరు నా మీద కోపం ఎక్కువగా ఉంది. ఆ కోపం తగ్గంటే ఒక మృద్దు పెట్టినా? మళ్ళీ ముద్ద? మృద్దు కాదే, ముద్దే. సరస్వతి వదిన గారు వస్తున్నా. ఏంటి వదిన మళ్ళీ వచ్చారు? ఇంట్లో కందిపప్పు నిండుకుంది, ఆయన ఏమో బజార్ నుంచి తేవడం మర్చిపోయారు. కాస్త కందిపప్పు ఉంటే ఎవరు? దానికి ఇంత అడగాల, నేను తెలుస్తా కదా. థ్యాంక్స్ వదిన గారు. ఓకే అండి. అన్నట్టు వదిన గారు అన్నయ్య గారు ఇంట్లోనే ఉన్నారా? ఇంట్లోనే ఎవరున్నారు? అయితే ఒక చిన్న మాట అండి. చెప్పండి. అన్నయ్య గారు సానివాడలు అంటే తిరుగుతున్నారటండి. సానివాడలా? వదిన గారు మీరు వెళ్ళండి. వదిన గారు మీరు వెళ్ళండి. ఈ మాట అన్నానని ఎవరితో అనకండి. చెప్పండి, మీరు వెళ్ళండి. అయినా ఎవరు ఎలా పోతే ప్రతిని నేనుండ నా ప్రతి వేరొక దాని వెంట తిరుగుట ధర్మమా? ప్రతిని నేనుండ నా ప్రతి వేరొక దాని వెంట పడుట ధర్మమా? మొగుండు కొట్టి మోసాలకు మొరబెట్టిందని నన్ను కొట్టి నువ్వు ఏడుస్తావంటే? ఇచ్చోటనే నా ప్రియమైన వృష్టమైన భర్తను చావచితగా బాధి ప్రారపెట్టినాను. ఏదో విని ఏదో చేసి నన్ను కొడతావేంటి? అసలు ఏమైంది? రాత్రి వేళ ప్రవర్తించడం తప్పు కదా. ఏం ప్రవర్తించాను? రాత్రి వేళ సాని కొంపలు తిరుగుడు తప్పు కదా. రాత్రి వేళల్లో సాని కొంపలు తిరుగుతున్నావా? ఎవరు చెప్పారు నీకు? ఎవరు చెప్తే నాకేంటి? నువ్వు తిరిగావా లేదా? ఏమే ఇంట్లో తిరగడానికే నాకు ఓపిక లేదు, సాని కొంపలకి ఏం తిరుగుతాను చెప్పు.
సారీ అండి సారీ అండి సారీ అండి సారీ అండి. ఇప్పుడు ఈ బాధ పోవాలంటే మనం ఒక పాట పాడాలండి. మళ్ళీ మళ్ళీ పాట ఒకసారి లాస్ట్ నీ ఒకసారి పాట పాడాలండి. పాట పాడాలండి. లేండి లేండి లేండి. ఈ వయసులో కూడా డాన్స్ అయితే బాగుంటుందండి. ఎవరే ఈ వ్రణములోన వేరు ప్రచారే లలన ఎవరే ఈ వ్రణములోన ఎవరే ఎందుకేనన్ను ఇలా చంపుతున్నావు నువ్వు? అది కాదండి, నీకు బాధ వచ్చినప్పుడు ఇలా పాట పడితే చాలా ఫ్రెంచ్ గా ఉంటామని చెప్పేసి నా ఆలోచన. ఒకసారి ముద్దు పెడతానండి. నీ దిక్కుమాలి ముద్దులు తగల ఎందుకే ముద్దులు పెట్టు? సరస్వతి వదిన గారు వస్తున్నా. వదిన గారు ఇంట్లో టీ పొడి నిండుకుంది, కాస్త టీ పొడి ఇస్తారా? అయ్యో దానికి ఎంత భాగ్యం, ఇస్తాను. థ్యాంక్స్ వదిన గారు. వెళ్ళండి. అన్నట్టు వదిన గారు పానకం లోపల ఒకలా పుల్ల పెట్టాను అనుకోకపోతే, మీరు మొన్న ఊరు వెళ్ళారు కదా, మీరు ఊరు వెళ్ళినప్పుడు మా ఇంట్లో పని మనిషి పంకజం మీ ఆయన గారు మీ ఇంట్లో ఒకటే రాత్రంతా ఎకలు పక్కపక్కలు అమ్మమ్మమ్మ అవన్నీ వినలేక చచ్చిపోయాను అనుకోండి. మీరు వెళ్ళండి వదిన గారు. నేను ఈ మాట అన్నానని ఎవరితో వెళ్ళండి. అయినా ఎవరు ఎలా పోతే నాకే చేసుకోండి మీరు. మళ్ళీ ఏమైంది? కొత్త మెంట్లో ఏమైనా వచ్చిందా? మెంట్లా బాబు నీ తెలుగే అర్థం లేదు, దిక్కుమాల భాష ఏమిటి? తెలుగు మాట్లాడవే. నిన్ను కొట్టానా నాయనా? ఈ చోటనే నా ప్రియమైన భర్తను చావ చిత్రగొట్టి ఆరబెట్టినారు. అవును అది కాదే, నన్ను కొట్టేస్తావు, అక్కడికి వెళ్ళి ఏడుస్తావు. అసలు ఏమైంది? ప్రాబ్లం ఏమిటి? నేను పోయిన తర్వాత మీరు చేసిన ప్రెగ్నెంట్ ఏం చేశాను? రాత్రి వేళలో మీరు చేసిన ప్రెగ్నెంట్. రాత్రి వేళల్లో నేనేం చేశాను? నువ్వు ఊరికి వెళ్ళినప్పుడు నేనేం చేయలేదు. నేను వెళ్ళిన తర్వాత రాత్రి వేళల్లో ప్రకృతితో తిరుగుతున్నారా లేదా? తిరిగానా? ఏమి నీకెవరు చెప్పాను? అది ఎవరు చెప్తే నీకేంటి? ప్రకృతితో తిరిగావా లేదా? నీకు అసలు కొంచెం కూడా ఆలోచన ఉండలేదు. నా వయసు ఎంత? నీ వయసు 54. మరి పంకజం వయసు ఎంత? 84. దానికి నాకు ఎంత గ్యాప్ ఉంది? తప్పండి, సారీ అండి, ఏమనుకోవద్దండి. ఒకసారి ఇప్పుడు పాట వేస్తావా వద్దా? మళ్ళీ పాట? వద్దులేండి 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 వద్దండి. ఒక ముద్దు పెడతాను నీకు. ముద్దు ముద్దు దగ్గర దగ్గర దగ్గర. సరస్వతి వదిన గారు వస్తున్నా వస్తున్నా వస్తున్నా. ఇప్పుడేం చెప్తుందో ఎంతో ఇది. వదిన గారు చెప్పండి. ఇంట్లో బియ్యం నిండుకున్నాయి, 1 కేజీ బియ్యం ఇవ్వగలరా? అంతే కదా, ఇస్తాను. అది వచ్చినప్పుడల్లా ఇది వెళ్తుంది, ఎల్లు వచ్చినప్పుడల్లా నువ్వు చితక కొడుతుంది. అది ఏమన్నా గొళ్ళెం పెడుతుందా ఏంటి కొంప తీసి? అన్నట్టు వదిన గారు పానకంలో పుడకలా పుల్ల పెడుతున్నాను అనుకోకపోతే చిన్న విషయం అండి. అన్నయ్య గారు మొన్న ఏం చేశారు తెలుసా? ఏం చేశారు? ఏం చేశారో నేను చెప్తాను. కింద పెట్టు. ప్రతిసారి వచ్చి నా పిల్లల దగ్గర లింకులు పెట్టి దాని నువ్వా? నేను రేష్మి వెనకాల పడుతున్నానా? చూసాడే చూసాడే ఏమిటి? సానివాళ్ళ చుట్టూ తిరుగుతున్నానా? అది నీకు ఎవరు చెప్పారే? అన్నయ్య గారు స్వయంగా మా ఆయనే చెప్పారండి. వాడు అక్కడెందుకున్నాడు? వాడిని నేను చూశాను. నీకు చెప్తానేమో అని భయపడి నాకు తగిలించాడు ఆ దరిద్రుడు. నువ్వు ఊరెళ్ళి చచ్చేటప్పుడు ఆ పంకజంతో చచ్చేది ఒకటేనే. అమ్మో ఒకటేనే. మళ్ళీ ఇంకోసారి నాకు వంపం వచ్చి ఇలాంటి ఫిట్టింగులు గానీ పెట్టావంటే ఇంత కోపం వచ్చింది ఏంటండి? ప్రతిసారి అది చెప్పినప్పుడల్లా వినేసి నన్ను సాగొడతావా? భర్త మీద మాత్రం నమ్మకం లేదు. అసలే ఓపిక లేక నీరసంగా నేను ఏడుస్తుంటాను. నీకు ఓపిక రావాలంటే నేను చెప్తానండి. మొహం అన్నాడు. నాగ బ్రాబ్రు గారు ఎలా ఉంది స్క్రిప్ట్? రోజా ఏమనిపిస్తావు? రోజా గారు బాగుంది. ప్లస్ మూర్తికంటూ ఒక సపరేట్ స్టైల్ ఉంది. ఆ పాటలో ఆ మూమెంట్స్ లోను ఆ వాయిస్ ఒక పెద్ద అడ్వాంటేజ్. చాలా బాగా చేసాం. గుడ్ గుడ్. రోజా గారు నాకైతే మూర్తి గారి ఆ బ్రేక్ డాన్స్ చాలా నచ్చింది. అండ్ సతిపండు పక్కింటోళ్ళు ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉంటారు. సో సూపర్ గా ఉంది మూర్తి గారు. ముగ్గురు చాలా బాగా చేశారు. సూపర్.
ఈ పానకంలో పుడక థీమ్ లో నెక్స్ట్ మనందరినీ నవ్వించడానికి వచ్చేస్తున్నారు చలాకీ చంటి అలాంగ్ విత్ హిస్ టీమ్. టీవీకి ఏమైంది ఏం వస్తలేదు. ఆపే టీవీ సౌండ్ పొద్దు నేను సీరియల్ ఏదే సీరియల్ మీద ఉండే ప్రేమ మొగుడు మీద ఉండి పాడికి 3 సంవత్సరాలు 30 మంది పిల్లలు కనేవాళ్ళు. నిన్నే చెప్తున్నా మళ్ళీ అడి చూస్తావే పోయి బ్రష్ తీసిరా ఇలా ప్రతిదీ చెప్తుంటాడు. ఎంతసేపే తెస్తున్నానండి. దున్నపోతుల బాడీ పెంచే కానీ బ్రెయిన్ ఎదగదు. నేను టీవీ చూసుకుంటానండి. అది చూసుకో. మీ పేస్ట్ లో అది ఉందా? అదంటే ఏంట్రా? అదే సార్ రెడ్ పేస్ట్ సెల్స్. ఆ పేస్ట్ లో ఉప్పు చూసాను, మసాలా చూసాను, రెడ్ పేస్ట్ సెల్స్ ఏంటి? రెడ్ పేస్ట్ సెల్స్ మీ పళ్ళల్లో దృఢత్వానికి, మీ ఆరోగ్యానికి, మీ ఆనందానికి, మీ చుగలలో బలానికి వాడండి రెడ్ పేస్ట్ సెల్స్. నాకు అక్కడ వెళ్ళండి. ఆగండి సార్, మీరు ఇలా చెప్తే వినరు. కోటేశ్వరరావు గారు, నేను ఒకప్పుడు చాలా బాధపడేవాడిని. నా కళ్ళు తోముకోవడానికి కూడా నేను చాలా ఇబ్బంది పడేవాడిని. ఎంత ఇబ్బంది పడేవాడిని అంటే చలుపులతో బాధపడేవాడిని. అప్పుడు టీవీలో చంటి పేస్ట్ చూశాను, అంతే. ఆ చంటి పేస్ట్ వాడాను. ఆశ్చర్యం, వండర్. ఇప్పుడు నేను కంకర్రాలను కూడా కరకరా నవిలేస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ టు చంటి పేస్ట్. థ్యాంక్ యూ చంటి పేస్ట్. నేను వాడాను మరి మీరు, నేను వాడాను మరి మీరు. చంటి పేస్ట్, చంటి పేస్ట్, చంటి పేస్ట్. థ్యాంక్ యూ. ఎవరితో ఇది సర్కస్ లో కోతిలాగా ఉంది? మా యాంకర్ నువ్వు ఏదో పేస్ట్ బాత్రూమ్ లో కూడా దూరిపోతారు మరి పబ్లిక్ గా సిగ్గు లేకుండా మీరు. ఇంకొకసారి ఇక్కడ కనిపించే కాళ్ళు ఎరగొడతా. ఏమే ఏంటండి ఏం చేస్తున్నావు? సీరియల్ చూస్తున్నాను. సీరియల్ కాదే, పందుల పెంపకం అనే ప్రోగ్రామ్ చూస్తే నీకు కరెక్ట్ సరిపోదు. తీసుకురా, స్నానం చేయాలి. సార్ ఆగండి సార్, మీరు బాత్రూమ్కి వెళ్తున్నారా? అవునరా. మీ దగ్గర అది ఉందా? ఏంట్రా? చంటి సబ్బు మీరు వాడండి. చంటి సబ్బు వాడడం వల్ల మీ బాడీలో అనారోగ్యం రాకుండా చేస్తుంది, మీ బాడీని ఆరోగ్యం ఉంచుతుంది, మీ తెలివితేటలు పెరుగుతాయి, మీరు చాలా కండగా, పుష్టిగా, బలంగా తయారవుతారు సార్. సబ్బుతో స్నానం చేస్తే కంపు పోతుందని విన్నాను కానీ తెలివితేటలు పెరగడం ఏంట్రా? ప్రపంచంలో ఎవడైనా నమ్ముతాడురా? మీకు ఇలా చెప్తే అర్థం కాదు. ఆగు, కోటేశ్వరరావు ఒక దరిద్రుడు వస్తాడు. వెరీ గుడ్, పిలవండి. రే కోటేశ్వరరావు. నేను ఒకప్పుడు చాలా బాధపడేవాడిని. ఎందుకంటే నా ఒళ్ళంతా గబ్బు వాసన. నా దగ్గరికి ఎవరు వచ్చేవారు కాదు, నా భార్య కూడా నా దగ్గరకు వచ్చేది కాదు. అలాంటి టైంలో నేను టీవీలో సంటి సోప్ యాడ్ చూశాను, అంతే. వా, ఆ సోపు వాడేనో లేదో ఆశ్చర్యం. నా భార్య కాదు, పక్కనున్న ఆడవాళ్ళు కూడా నా దగ్గరికి రాగలిగారు. థ్యాంక్ యూ సంటి సోప్. చంటి సోప్, చంటి సోప్, చంటి సోప్. నేను వాడాను మరి మీరు, నేను వాడాను మరి మీరు. చంటి సోప్ అతనికి ఇవ్వమ్మా. ఎక్కడ పెట్టుకోవాలి? ఎక్కడో ఒకటి పెట్టుకోండి. చంటి సోప్ వాడండి, జీవితంలో పైకి ఎదగండి. ఏంటండి ఏం చేస్తున్నావు? సీరియల్ చూస్తున్నాను. సీరియల్ కాదే, ముందు వెళ్ళి కాఫీ తీసుకురాపో. అబ్బా, 3 ఏళ్లలో పంది పెరిగినట్టు పెరిగావే. ఎవడోరా నువ్వు మాట మాటికి దాడి చేస్తున్నావు? చంటి కాఫీ పౌడర్ తో మీరు తాగుతున్నారా? చంటి కాఫీ పౌడరా? ఆ పేరు వినడమే ఫస్ట్ టైం రా. మీ కాఫీ పౌడర్ లో చంటి కాఫీ పౌడర్ కలుపుకోండి. మీ పళ్ళలో దృఢత్వానికి, మీ శరీరానికి గట్టి బలాన్ని ఇస్తుంది, మీకు అనారోగ్యం రాకుండా. కాఫీ అంటే ఎవడైనా ఒకటేలాగా ఉంటుంది, ఇదే అది టేస్ట్ మారు. మీరు ఇలా చెప్తే వినరు సార్. కోటేశ్వరరావు గారు, కోటేశ్వరరావు గారు. ఒకప్పుడు నాకు అస్సలు తెలివితేటలు ఉండేవి కాదు. ఆ తెలివితేటలు లేక నాకు ఉద్యోగం కూడా వచ్చేది కాదు. సంఘంలోని మా ఇంట్లోని అవమాన పాలు అయ్యేవాడిని. అప్పుడు టీవీలో సంటి కాఫీ చూశాను, అది తాగాను. ఓ వండర్, అమోహం. నాకు విపరీతమైన తెలివితేటలు వచ్చినాయి. దాంతో పాటు ఉద్యోగం వచ్చింది, 1 కోటి రూపాయలు కూడా సంపాదించుకున్నాను. థ్యాంక్ యూ సంటి కాఫీ. చంటి
కాఫీ పౌడర్, చంటి కాఫీ పౌడర్, చంటి కాఫీ పౌడర్. నేను వాడాను మరి మీరు, నేను వాడాను మరి మీరు, చంటి కాఫీ పౌడర్. థ్యాంక్ యూ మై మిస్. మీకోసం స్పెషల్ ప్యాక్ సార్, చంటి కాఫీ పౌడర్. మీరు రోజు వాడండి, మీ ఆవిడతో బాగా. సార్ బాగుంటుంది సార్. అమ్ముకోవడానికి సిగ్గు టైము పాడు లేదురా మీకు. తెల్లారి ఊడు పడతారు. ఇంటింటికి తిరిగి సరప్ ప్యాకెట్లు అమ్ముకున్న ఫేసు నువ్వును. పెళ్ళై 3 ఏళ్ళైంది. పిల్లలు పుట్టపోతే నా మీద నాకే డౌట్ వస్తుంది. ఎవరు ఎలాగైనా దీంతో రొమాన్స్ చేయాలి. అమ్మా గజం దా. ఏంటండి రావే. మరి ఈ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు కదా, ఖాళీగా ఉండలేక ఏదైనా చేద్దాం అనిపిస్తుంది. ఏదైనా ఆట ఆడుకుందామా? ఏ మాట? నువ్వు చిన్నప్పుడు ఏం ఆట ఆడేవాడివి? చెప్పండి నాకు. చెప్పవే, ఏ ఆట ఆడేదానివి? అది చిన్నప్పుడు అమ్మ నాన్న ఆట ఆడేవాడిని. అమ్మా నాన్న ఆట ఆడేవాళ్ళు. మరి పెళ్ళైన తర్వాత ఎందుకు ఆడలేదే? సరే అదేంటంటే బా వద్దులేవే, నువ్వు మరీ టెంప్ట్ చేయకే. లేదండి. నీకు ఓపిక లేదా? ఏంట్రా అది అది అంటున్నావు? బలంగా చూసుకోవచ్చు సార్. ఏంట్రా అది? చంటి క్యాప్సూల్స్. నాకు వద్దురా. లేదు సార్, మీరు వాడాలి. మీరు ఇలా చెప్తే వినరు. కోటేశ్వరరావు గారు నేను చెప్తా, నీడేం చెప్తాడు. ఒకప్పుడు నిజం చెప్పాలంటే నా నరాలు చాలా వీక్ గా ఉండేది. ఈ చంటి క్యాప్సూల్స్ వాడిన తర్వాత ఏంటో తెలియని ఉత్సాహం వచ్చింది. థ్యాంక్ యూ చంటి క్యాప్. చంటి క్యాప్సూల్, చంటి క్యాప్సూల్, చంటి క్యాప్సూల్. నేను వాడాను మరి మీరు? వాడతా ఇందాక ఇప్పుడు యాడ్ మధ్యలో చివరిలో ఏం చెప్తున్నావే? నేను వాడాను మరి మీరు? సూపర్. ఇటు తిరుగు. తిరిగాను. ఇప్పుడు వాడతారు అవే. ఏమండి ఏమండి? జనాగ్ బాబు సార్, ఎలా ఉంది స్కిట్? చంటి యాజ్ యూజువల్ బాగా చేస్తాడు. మసిపూసి మారడికాయ చేస్తాడు. మొత్తానికి నవ్వించి వెళ్ళిపోతాడు. గుడ్, బాగుంది. రోజా గారు, చంటి స్కిట్. చంటి నాకు ఎప్పుడు నువ్వు నచ్చుతావు. ఎందుకంటే స్కిట్ లో దమ్మున్నా లేకపోయినా సూపర్ గా చేస్తావు. ఇంకా స్కిట్ లో దమ్ముంటే అసలు చెప్పనవసరం లేదు. అండ్ నీకు చాలా ప్లస్ పాయింట్ సుధాకర్. సో సుధాకర్ సూపర్ గా చేసావు నువ్వు కూడా. వెరీ నైస్. పానకంలో పుడకలు ఎప్పుడు మంచులే కాదు, ఈ మధ్య వస్తువులు కూడా అవుతున్నాయి. ఏంటి నమ్మరా? అయితే స్కిట్ లో చూడండి. ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with the team. నవ్వింది మల్లె చెండ, నచ్చింది గర్ల్ ఫ్రెండ్, దొరికెరా మజాగా ఛాన్స్, జరుపుకో భలే రొమాన్స్, యుర్రెక సకమికా. డార్లింగ్ ఎక్కడికి వెళ్తాం తెలుసా? రామోజీ ఫిల్మ్ సిటీ. అవునా? వావ్, చాలా బాగుంటుందంట కదా. సార్ ప్లీజ్ ప్లీజ్ హెల్ప్ హెల్ప్ హెల్ప్. హెడ్ లైట్ ఏమైనా? హెడ్ లైట్ కాదు సార్, ఇక్కడ నా బెడ్ లైట్ పగిలిపోయింది. అడవిలో అడ్డంగా దున్నపోతలకు వచ్చావు. ఎవరా నువ్వు? నేను ఎవరో గుర్తుపట్టలేదా మీరు? ఇతను వారం వారం కనిపిస్తారు తెలుసా? ఎక్కడా? వారానికి 2-3 సార్లు కూడా వస్తారు తెలుసా? ఎక్కడికి? అదే టీవీలో. నేను జబర్దస్త్ వస్తుంటండి. రాకెట్ రాఘవ. నాగి. మీరు ఎక్కడికి వెళ్తున్నారు? రామోజీ ఫిల్మ్ సిటీ. వావ్, వాట్ ఏ కోయిన్సిడెన్స్. దాని మీద పడతావే. మీరు ఇంకా పాతకాలం మనిషిలో ఉన్నారు సార్. ఫ్రెండ్షిప్ అన్నాక మాత్రం ఇలా విష్ చేసుకోవాలండి, పలకరించుకోవాలి. ఇంకా మీరు ఎక్కడో పాతకాలంలో ఉంటే అలా ఏం నొక్కేసా. నేను రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తున్నాను, మీరు రామోజీ ఫిల్మ్ సిటీకి వెళ్తున్నారు. కాస్త ఏమైనా లిఫ్ట్ ఇస్తారా అని. కూర్చుంటారా? లవర్స్ ఇద్దరు. లవర్సా? సార్ నేను కూడా లవర్నే సార్. ఏం లవర్? జంతువులను ప్రేమిస్తాను, చెట్లు ప్రేమిస్తాను, పక్షులను ప్రేమిస్తాను. మీరు లవర్స్ అండి, సాటి లవర్ గా మాత్రం హెల్ప్ చేయలేరా మీరు? నాకు ప్లీజ్ ఎక్కించుకోవాలి, లిఫ్ట్ ఇవ్వచ్చుగా. లవర్ అంట కదా. ఎక్కడ కూర్చుంటాడే? ప్లీజ్, ఆవిడ రిక్వెస్ట్ చేస్తుంది కదండి. ప్లీజ్ నాకు. సరే కూర్చోబెట్టయితే. ఇంకేంటి, చాలా బాగున్నారండి మీ ఇద్దరు జంట. ముచ్చటగా ఉన్నారండి. ఏడ్చేవులే. ఇంకేంటండి కబుర్లు? మీరు ఏంటి మల్లెపూలు ఎక్కడ దారిలో కొన్నారా? లేదండి, బ్లాక్ లో కొన్నాను. అయ్యో, అది పువ్వులు ఎక్కడ కొంటే నీకెందుకు రా?
ముందుకు చూసి నడపబాయి నువ్వు. లారీలు అవి వస్తుంటాయి కదా, ఇంకా నేను అంతా బాగున్నారు కదా, ఇంకా నా ప్రోగ్రామ్ చూస్తుంటారు కదా మీరు ఎప్పుడు కూడాను. రెగ్యులర్ గా మిస్ అవ్వకుండా చూస్తాను తెలుసా అండి నేను జబర్దస్త్. ఏమండి మీకు జోకులు అంటే బాగా ఇష్టమా? అయ్యో ఐ లవ్ కామెడీ అండి. అయ్యో నేను మీకు ఒక జోక్ చెప్పాలనుకుంటున్నాను. అయ్యో తప్పకుండా నాకు జోక్ చెప్పరా? అయితే ఆయన ఒకసారి బండి ఆపాలండి. ఒరే నీ జోకి నా బండి ఆపడానికి సంబంధం ఏముందిరా? నో 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 మీరు బండి ఆపితే నేను జోక్ చెప్పాలి. నేను ఆపను. నో ప్లీజ్ ఆపండి. నాకు బండి ఆపు లేకుంటే నేను దూకేస్తాను. మీలాంటి ప్రేమికులు ఒకసారి పార్క్ లో కూర్చున్నారు. పార్క్ లో కూర్చుని అవి ఇవి మాట్లాడుకుంటూ మాట్లాడు. దగ్గర తీసుకుని చెప్తే కాస్త జోక్ అర్థం అవుతుందని చెప్తున్నాను. జోక్ చెప్తాను లేదు, జోక్ కొడుతున్నట్టు ఉందండి. ఇలా ఒకసారి అలాగే వాళ్ళిద్దరు మాట్లాడుకుంటుంటే ఆ అబ్బాయి అన్నాడంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళి, డార్లింగ్ ఇలా వేరుశెనక్కాయలు తింటూ నీ కళ్ళలోకి చూస్తుంటే నాకు ప్రపంచం అంతా కనబడుతుంది తెలుసా అన్నాడు. అప్పుడు అమ్మాయి ఏముందో తెలుసా, డార్లింగ్ 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 మా డాడీ సైకిల్ ఎవడో కొట్టేశాడు, ఎక్కడుందో చూడవా అని అడిగిందంట. వావ్ వాట్ ఏ జోక్. నాకు జోకినవా కళ్ళల్లో ప్రపంచం అంట. చూసావా ఎందుకు ఆపమన్నాను? బండి మీద జోక్ తెస్తే కింద పడి దొల్లేస్తుంది, డబ్బులు తగ్గుతాయి కదా, అందుకే బండి ఆపించి మరి నేను జోక్ చెప్పి. మీరు ఎంత కేరింగ్ రాఘవ గారు. ఈ నవ్వడేంటి? జబర్దస్త్ లో నీకు ఇష్టమైన టీం లీడర్ ఎవరు? షేకింగ్ చేసి, అందుకే నీకు నవ్వు రాలేదు. ఏమండి ఈయన ఇలాగ నవ్వడు కానీ మళ్ళీ మనం వెళ్తూ బండి మీద బోల్డ్ జోక్. ఒరే టైం లేదురా బాబు. ఒరే ఇంకా చాలా జోకులు చెప్పుకోవచ్చు. కూర్చోనేంట్రా? లిఫ్ట్ ఇచ్చాక ఇలా మాట్లాడకూడదు, ఎక్కడ కూర్చుంటే నేను జోకులు చెప్పినప్పుడు ఈ అమ్మాయి ఎంజాయ్ చేయాలా వద్దా? నువ్వు అటు చూసినట్టు ఇటు చూడుకో, రండి కూర్చోండి. నేను ఎక్కడ కూర్చోను రా? కొద్దిగా ముందుగా జరుగు. మన ప్రయాణం చాలా హ్యాపీగా జరుగుతుంది కదా. నాకు కూడా ఇలాంటి ఫ్రెండ్ ఎప్పుడు దొరకలేదు సుమి. ఇలాంటి జర్నీ కూడా ఇప్పుడు నేను ఎంజాయ్ చేయలేదు. మీకు ఇంకో జోక్ చెప్పమంటారా? ఒరే నీ జోకులు తగలే ఆపరా. ముందుకు చూసి నడపాయి, లారీలు బస్సులు వస్తుంటాయి కదా. ఒకసారి లాగే ఒక ఏనుగు చీమ రెండు ఆడుకుంటుంది. ఏనుగుకి పెద్ద దెబ్బ తగిలింది, బోల్డ్ అంత బ్లడ్ పోయింది. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు ఓ అమ్మో ఏనుగు బతకడం కష్టం అన్నారంట. అలాంటిది ఏనుగు బతికింది, హ్యాపీగా ఇంటికి వచ్చేసింది. ఎలాగో చెప్పండి చూద్దాం. చీమ ఏనుగుకి రక్తదానం చేస్తుంది. మీరు భయపడకండి, నేను మాట్లాడతాను. ఏ డార్లింగ్ మై హూనా ఒక మాట చెప్పొచ్చా? చెప్పండి. కారు కేంద్రం 2 టైర్లు ఉన్నాయా? 2 ఎక్కడ ఉన్నాయి సార్? లెక్క పెట్టండి. 1 2 3 4 సరిపోయింది కదా. బైక్ నీకు తెలుసు, ఆఫ్టర్ ఆల్ బైక్ మీద ముగ్గురు వెళ్ళడం వెంటనే ఇది ఆఫ్టర్ బైక్ కాదు సార్, ఇది ఆఫ్టర్ ఆల్ బైక్ కాదు సార్. ఎందుకు చెప్పరా? ఆఫ్టర్ ఆల్ బైక్ కాదు సార్ అంటే ఏం బైక్ అయితే? ఇది ఆఫ్టర్ ఆల్ బైక్ కాదు. వస్తే తర్వాత చెప్ప. జంట నగరాల్లో ఇద్దరేసి ప్రేమిలకి ఒక్కొక్క బండి చొప్పున 9,36,784 బైక్స్ ఉన్నాయి సార్. ఒక్కొక్క బైక్ కి 2 టైర్లు చొప్పున 9,36,74,554 టైర్లు ఉన్నాయి సార్. ఒక్కొక్క బండికి 2 నెంబర్ ప్లేట్ చొప్పున 5,76,394 నెంబర్ ప్లేట్లు ఉన్నాయి సార్. ఒక్కొక్క చక్రానికి 60 ఫోక్ సుపులు చొప్పున 9,36,774 ఫోక్ సుపులు ఉన్నాయి సార్. ఒక్కొక్క బండికి ఒక్కొక్క హ్యాండిల్ చొప్పున 5,76,384,96 హ్యాండిల్స్ ఉన్నాయి సార్. ఒక్కొక్క బండికి ఇద్దరేసి లవర్స్ చొప్పున 3,96,694 లవర్స్ ఉన్నారు సార్. బైక్ కాదు. సత్య ప్రమాణకంగా చెప్తా ఉంటా, బైక్ ఆపడం తప్ప బైక్ మీద ఎంత నాకు తెలియదు నాయన. చెప్పండి సార్. అయినా కూడా ముగ్గురు పోయేదేందా? అంటే అది నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నాను సార్. వీళ్ళు కూడా రామోజీ ఫిలిం సిటీకి వెళ్తున్నాను సార్. అంటే నేను ఒప్పుకోను, ముగ్గురు పోకూడదు. వీళ్ళు లవర్ సార్. వాళ్ళు లవర్స్ అయితే నేను కూడా లవర్ సార్. అయితే నువ్వు పోకూడదు, నేను కుదరదయ్యా. నేను రామోజీ ఫిలిం సిటీకి వెళ్ళాలి సార్. ఒక బండి మీద ముగ్గురు వెళ్ళిపోవచ్చా సార్? ముగ్గురు పోకూడదు, ఇద్దరు పోవచ్చు. ఇద్దరు పోవచ్చా సార్? ఇది ఉంటాను సార్ జేబులో. నాకు లంచం, నాకు లంచం. లంచం కాదు సార్, విజిటింగ్ కార్డు ఇచ్చాను చూడండి. ఇదేదో ముసిలో నోట్లు వేసుకుని పువ్వు చుట్టం ఇట్టుంది ఇది సార్. చదవండి సార్ దాని మీద. కే రాకెట్ రాఘవ. నేను చక్కగా నేను ఫిలిం సిటీకి వెళ్తున్నాను. నా జోకులు నా అమ్మాయి లవ్ చేస్తుంది, బాగా ఎంజాయ్ చేస్తుంది. ముగ్గురు వెళ్ళకూడదు అంటున్నారు సార్ మీరు. ఇప్పుడు చెప్పండి సార్, ముగ్గురు వెళ్ళిపోవచ్చా? వాడిని దింపేస్తుంది, పంపిస్తా. పంపిస్తారు సార్. దిగిపోతే ఇది నా లవర్ సార్. ఎవరు చెప్పారు నీ లవరేనా? అదే చెప్పింది. నువ్వు అటపో, నువ్వు అటపో రాకెట్ గారు. మాట ఉంది ఇట్లా సార్. చూడండి సార్ మీరే. సూపర్
సో మీ స్కిట్ మా జడ్జెస్ కి ఎలా అనిపించిందో చూద్దాం. లెట్స్ స్టార్ట్ విత్ రోజా గారు. చాలా బాగుంది రాఘవ, పానకంలో పుడకలాగా. వాళ్ళు ఏదో హ్యాపీగా ఎంజాయ్ చేద్దామని వెళ్తే మధ్యలో దూరేసి ఆవిడకి జోకులు చెప్పేసి ఆయన్ని దించేసి మొత్తానికి బైక్ తో కూడా ఉడాయించాం. బాగుంది. నాగ్ బాబు సార్ గుడ్ యావరేజ్ రాఘవ, ఎంటర్టైనింగ్ గానే ఉంది, పర్వాలా. సో వ్యూయర్స్, మన పానకంలో పుడక థీమ్ ని ఎంజాయ్ చేశారు కదా. నౌ ఇట్స్ టైం టు బిగిన్ మన జబర్దస్త్ డంషరాట్. సో జడ్జెస్ రోజా గారు, నాగ్ బాబు సార్, ఈ రోజు ఈ రౌండ్ లో వాట్స్ ద థీమ్? పూరి జగన్నాథ్ గారి హిట్ డైలాగ్స్. ఎప్పుడు వచ్చాం కాదన్నయ్య, బుల్లెట్ దిగిందా లేదా అన్నది. సో డంషరాట్ లో పూరి జగన్నాథ్ గారి పంచ్ డైలాగ్స్. సో నాగ్ బాబు సార్ ఫస్ట్ ఎవరు? సీను. టైం స్టార్ట్స్ నౌ. గన్ నేను, గన్ నాది, గన్ నాది, పాట నీది. చిరుత సినిమా, మన జ్యోతిలక్ష్మి సినిమా. రామ్ చరణ్ అంటో జ్యోతిలక్ష్మి అంటో. చిరంజీవి గారు, రామ్ చరణ్, వాళ్ళ అబ్బాయి హీరో. కాజల్, కాజల్ కాకుండా శృతి హాసన్. శృతి, శృతి. ఈ గన్ను నాది, శృతి నాదే. చెప్పు. Your time starts now. పవన్ కళ్యాణ్ గారు, నేను, నువ్వు, మనం. సినిమా పేరు చెప్పరా చాలు, నేను తక్కువ డైలాగ్ గుర్తుంటా కదా మనకి. బద్రియా, కెమెరా గంగతో రాంబాబు. ఓకే డన్. నేను, మనం. ఇంకా చెప్పు, ఏమేమి వస్తాయో చూపించుకో. నిన్ను నాకు నాకు చెప్పొచ్చు కదా. నాకు అంటే ఏం పర్లేదు. నాకు, నాకు పిచ్చి. నీకు పిచ్చే కాదని ఎవరున్నారు? నాకు కొంచెం తెక్కు ఉంది, దానికో లెక్క ఉంది, కానీ అది కాదు. పడుకొని లేస్తే నాకు తెక్క లేస్తే నాకు తిక్కలేస్తే శివుడు. నాకు తిక్కలేస్తే చేమైనా ఒకటే. రే సీఎం అయినా ఒకటే. Okay, so get up Shinu and team 2 correct చెప్పారు. In how many minutes? Let's check. Nag Babu sir. 4 minutes 7 seconds. Nag Babu sir, next ఎవరు? Chanti team. Your time starts now. శివమణి, నాకు కొంచెం మెంటల్. ఆ ముందు కొంచెం ముందు ఇంకో డైలాగ్. నా పేరు శివమణి, నాకు కొంచెం మెంటల్. Your time starts now. సుధాకర్, రాజశేఖర్, జీవిత గారు. జీవితం. ఓకే, సినిమా పేరు కొంచెం చెప్పినట్టు. జూనియర్ ఎన్టీఆర్. జీవితం నాకేం నేర్పలేదు. నా చేతిలో ఏం లేదు, నన్ను ఏం అడగదు. ఇలా అంటే ఏమంటారు? ఎప్పుడు ఎవరు? ఎవరు? జీవితం ఎవరు? మళ్ళీ ఇప్పుడు చెప్పు. జీవితం ఎవరు వదలరు. ఓకే, టైం అప్ గైస్. సారీ. జీవితం ఎవరిని విడిచిపెట్టదు, అందరి సరదా తీర్చేస్తుంది. చలాకి చంటి అండ్ టీమ్ అవుట్ ఆఫ్ 2 ఓన్లీ 1 చెప్పారు కాబట్టి డిస్క్వాలిఫైడ్. అయితే నెక్స్ట్ ఎవరో చూద్దాం. నాగ్ బాబు సార్. రాఘవ. Your time starts now. మహేష్ బాబు గారు, బిజినెస్ మ్యాన్. ఇక్కడ ఇప్పుడు తర్వాత ఇది చెప్పు. ఇప్పుడు వెంట్రుక పీకలేవు. ఇప్పుడు ఎవ్వరు అందరూ మీరందరూ వెంట్రుక పీకడం. ఇప్పుడు
ఇప్పటిదాకా పీకిన ఇప్పటిదాకా పీకిన తర్వాత చెప్పు. మీరు వాళ్ళు ఇప్పటిదాకా పీకిన వాళ్ళు అక్కడ ఇక్కడ అక్కడి నుంచి టైం అప్. ఇప్పటిదాకా పీకిన ప్రతివాడు ఎక్కడి నుంచో వచ్చిన వాడే. చాలా కష్టం. Your time starts now. దిమాగ్ మైండ్ బీపీ జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ కొడగొట్టారు. ఆది లేటెస్ట్ మూవీ. టెంపర్. నా పేరు నేను నువ్వు నీకు ఒంట్లోనే బీపీ ఉంటదేమో, నాకు చుట్టూరా వైఫై లాగా ఉంటది బీపీ కాదు, నీకు ఒంట్లోనే టెంపర్ ఉంటదేమో, చలాకి చంటికి ఉండేది, నీకు ఒంట్లోనే ఈగో ఉంటదేమో, నాకు వైఫై లా చుట్టూరా ఉంటది అని చెప్తారు. అబ్బా నీకు ఈగో లోపలే ఉంటుందేమో, నాకు నా చుట్టూ వైఫై లా ఉంటుంది. రాకెట్ రాఘవ గారు హాఫే చెప్పారు కాబట్టి డిస్క్వాలిఫైడ్. శేషు Your time starts now. హీరో కుక్క. అన్ని కుక్కలు గుర్తు పెట్టుకో, నీకంటే తోపే వాళ్ళు. ప్రతి కుక్కకో టైం వస్తుంది. ఫస్ట్ 2 వర్డ్స్ కరెక్ట్. ఒక రోజు వరకు ప్రతి కుక్క ఒక రోజు మరుగుతుంది. మురిగావు. ఎవరు మరిగారు? ప్రతి కుక్కకో రోజు వస్తుంది. ఈ రోజు నాకు వచ్చింది, నేను మురిగాను. ప్రతి కుక్కకో రోజు వస్తుంది ఒక రోజు. ప్రతి కుక్క ఒక రోజు మురుగుతుంది, కానీ ఈ రోజు నేను మురుగుతాను. మరుగు ప్రతి కుక్క ఒక రోజు మురుగుద్ది. ఈ రోజు నేను మురిగాను. కాదు, అవినాష్ మురిగాడు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. పవన్ కళ్యాణ్ గారు, నువ్వు నందవైతే బద్రి ఫటాఫట్ ఫన్ రౌండ్ ఆడదామా? ఆడదాం. ఓకే సరోజా గారు, వాట్ స్పెషల్ ఫటాఫట్ ఫన్ రౌండ్? దాగుడు మూతలు, బ్లైండ్ ఫోల్డ్, కళ్ళకి గంతలు కట్టేస్తాం. టీమ్ లీడర్స్ 4, టీమ్ మెంబర్స్ 4 స్టేజ్ మీద ఉంటారు. ఒక డమ్మీకి కళ్ళకి గంతలు కడతాం. సో వాళ్ళు ఎవరిని టచ్ చేస్తే వాళ్ళకి మళ్ళీ ఆ గంతలు కడతాం, వాళ్ళు దిగిపోతారు. ఫైనల్ గా ఎవరు మిగులుతారో వాళ్ళే విన్నర్. ఆ డమ్మీ సెక్సీ సన్నీ. టీమ్ లీడర్స్ అందరూ వాళ్ళ కంటెస్టెంట్స్ తో పాటు స్టేజ్ మీదకి వచ్చేయండి. So first dummy Sunny is ready. 3, 2, 1, go. ఇప్పుడు పట్టుకో, వెనక్కి పట్టుకో, పట్టుకో. రెడీ. బ్యాక్ వెళ్ళండి, అట్లాగే బ్యాక్ వెళ్ళండి, ఫాస్ట్ వెళ్ళండి, దొరికారు. రైట్ వెళ్ళిపోయారు. ముందుకెళ్ళండి, దొరికారు. వెనక రైట్. బ్యాక్ ఫాస్ట్ గా బ్యాక్. ముందుకెళ్ళు. ఆ రోప్ దాటితే అవుట్ అయిపోతారు. ఓకే, టైం స్టార్ట్స్ నౌ. తన్నకు వెనక. Come on, Kung Fu Panda. ముందుకు. కాల్తో.
ఫుల్ బ్యాక్ రైట్ ఫాస్ట్ గా రైట్ ముందుకి 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 ఫాస్ట్ ఫాస్ట్ గా మీ లెఫ్ట్ మీ లెఫ్ట్ మీ లెఫ్ట్ మీ లెఫ్ట్ మీ రైట్ ఫాస్ట్ గా వెళ్ళండి రైట్ 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 అవుట్ రాఘవ లైన్ దాటేసావు అవుట్ your time starts now రాఘవ్ గారు గుంప మొత్తం మీ లెఫ్ట్ లో ఉంది లెఫ్ట్ లో ఉందా ఇప్పుడు మొత్తం బ్యాచ్ మీ yes 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 ఎవరో తగిలేరు Cutie, 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 baby, come on, shake. లేదు లేదు ఈయన తగిలిచ్చాడు ఆయన తగలేదు Naughty, naughty, me want a child naughty. బ్యాక్ 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 రా బ్యాక్ Dirty. అటు కాదు బ్యాక్ రండి ఓకే ఓకే ఆల్మోస్ట్ జస్ట్ మిస్ అటు వెళ్ళొద్దండి ముందుకు రండి మీ లెఫ్ట్ వెళ్ళండి వెళ్ళండి Make any right and nothing wrong. Music. Disco. అలాగే కొంచెం ముందుకెళ్ళి ఉండొచ్చు కదా సుధాకర్ దొరికిట్టు ఏ జస్ట్ మిస్ ముందర 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 ఫ్రంట్ 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 అయ్యో బ్యాక్ 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 ఒక అడుగు వెనక్కి అయ్యో యా, అలాగే దగ్గరికి లాగుతున్నారు రాఘవ్ గారు అలాగే అలాగే రైట్ 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 వెళ్ళిపోయారు 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 ముందుకి ముందుగా రాఘవ్ గారు సక్సెస్ఫుల్ గా ఆటోని అవుట్ చేశారు స్టడీ గో ఇది సెంటర్ మేడం సెంటర్ కాదు కొంచెం వెనక్కి వెళ్తే సెంటర్ వెనక్కి 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 ఇంకా కొంచెం నౌ సెంటర్ పర్ఫెక్ట్ సెంటర్ ఓకే ఇటుపక్క ఎంతమంది ఉన్నారు ఇద్దరు ఇటుపక్క ఒకరు దగ్గర రండి అందరూ గుంప మొత్తం మీ రైట్ లో పర్ఫెక్ట్ 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 సుధాకర్ your time starts now come on సుధాకర్ గారు ఏ కుంఫు పాండా అలాగే 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 దొరికిపోయాడు 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 ఫ్రంట్ 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 అలాగే వెనక్కి వచ్చే వెనక్కి 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 అలాగే వెనక్కి వెనక్కి అవుట్ 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 అవుటా అవుట్ రెడీ అలాగే అలాగే ఫ్రంట్ కి లెఫ్ట్ లెఫ్ట్ లేదు లేదు బ్యాక్ 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 వెళ్ళండి పాడితే మాత్రమేనా వెనక్కి వెనక్కి లెఫ్ట్ 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 అదే అదే దొరికిపోయాడు అయ్యో బ్యాక్ 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 కమాన్ సత్యపండు గారు మీ లెఫ్ట్ ఓహో వెనక్కి 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 yes yes out 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 ఏ బ్యాక్ 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 ముందుకి ముందుకి అయ్యో అవుట్ 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 ముందుకెళ్ళు 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 అవుట్ 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 ఓకే సో ఆటో రామ్ ప్రసాద్ ఒకేసారి ఇద్దరిని పట్టుకుంటే రామ్ ప్రసాద్ విన్నర్ ఓకే సార్ రామ్ ప్రసాద్ గారు రోజా గారు మీకు బంపర్ ఆఫర్ ఇచ్చారు ఒకేసారి ఇద్దరిని పట్టుకుంటే మీరు విన్ ఒకవేళ ఒకళ్ళని ముట్టుకుంటే ఇంకో పర్సన్ విన్ రెడీ స్టడీ గో సీన్ ఎక్కడ ఇద్దరు ఇద్దరు కింద పడుకొని దొలుతున్నారు అట్లా దొల్లు ఈ సైడ్కి దొల్లు దొరికిపోతారు ఏ దొరికిపోయాడు ఫ్రంట్ ఓకే ఇప్పుడు జడ్జ్మెంట్ చూద్దాం లెట్స్ హావ్ ఆల్ ద టీమ్ లీడర్స్ ఆన్ ద స్టేజ్ ప్లీజ్ రండి నాగ్ బాబు సార్ రోజా గారు డంషరాట్ విన్నర్ గోస్ టు షేకింగ్ శేషు నెక్స్ట్ ఫటాఫట్ ఫన్ రౌండ్ విన్నర్ గోస్ టు నాగి and now it's time to look at some serious scores hello serious scores serious let's start with Chalaki Chanti and team Roja garu get up Shrinu and team ప్రేమ అనే ఒక పిచ్చి నీకెక్కిస్తా గుండెల్లో బాణం గుచ్చి Rocket Raghava and team Shaking Sheshu
performer of the day goes to Shaking Sheshu. So first మన judges present చేయబోతున్నారు 10,000 rupees from Zabardast to Damsharad winner Shaking Sheshu garu. Next మన judges present చేయబోతున్నారు 10,000 rupees from Zabardast to మన ఫటాఫట్ fun round winner Zabardast Hulk Nagi. Now it's time to present the big check, performer of the day check, 10,000 rupees from Lalita Brand Rice, and which goes to Shaking Sheshu garu. శేషు గారు మా స్పాన్సర్స్ అమృత గ్రైండర్ అండ్ మిక్సీ మీకు ప్రెజెంట్ చేయబోతున్నారు అమృత వెట్ గ్రైండర్. ఓకే వ్యూవర్స్, రేపు ఈ జబర్దస్త్ ని ఎక్స్ట్రాగా ఎంజాయ్ చేద్దాం. ఓన్లీ ఆన్ ఎక్స్ట్రా జబర్దస్త్. Until then, take care, bye bye. We all love you guys.